నేను మాట్లాడిన దానికి కొన్ని సమాధానాలు లేవు. ఆయన ఏదేదో మాట్లాడాడు. ఫస్ట్ ఒక విషయం నేను మాట్లాడుతున్నా. వయసులో పెద్దోడు అంటున్నావు. నువ్వు మాట్లాడేటప్పుడు ఏందిరా స్వామి ఏందిరా అని 2 సార్లు ఉచ్చరించావు. నీకు సంస్కారం అయితే లేదు, అది అందరూ చెప్పుకునేదే. ఒంగోలు ప్రకాశం ప్రజలు నీ సంస్కారం నీ విఘ్నతగా వదిలేస్తున్నా. నన్ను రా అని సంబోధించే పరిస్థితున్నప్పుడు నీ విఘ్నతకే వదిలేస్తున్నా. నిన్ను మాట్లాడటం నాకు పెద్ద లెక్క కాదు. నువ్వంటే పెద్ద తోపు కాదు. ఈయన నన్ను మా అబ్బాయిని లోపలేపించాడు అంట జనసేన జరిగితే. నువ్వు ఎవడువే నన్ను లోపలేసే పెట్టుకో, నువ్వు అధికారులు నన్ను కేసులు పెట్టుకో. నిన్ను ఎవడు లెక్క చేస్తారా స్వామి? ఇవన్నీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంది లోపల వేపిస్తా? పెద్ద మగోడివే నువ్వు, మాకు చేత కదా. ఎందే నువ్వు లోపల వేపించేది? పద్ధతి మాట్లాడటం పద్ధతిని నేర్చుకో. ఏదో లోపల వేపించాడు. నేను లోపల వేసావు. మేము ఏం తప్పులు చేసావు? నువ్వు చేసావు ఇప్పుడు తప్పులన్నీ. నిన్న మాట్లాడుతున్నావు. నేను ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, కళ్యాణ్ గారికి చెప్తానని అన్నావు. ఛాలెంజ్ చేస్తాను. నువ్వు మగోడు అయితే నేను చేసినప్పుడు జరిగిన ఈ విషయాలు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో జరిగిన విషయాలు ఎంక్వైరీ ఏమని చెప్పి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలా. నేను కళ్యాణ్ గారికి చెప్తా. మా మీద ఎంక్వైరీ పెట్టించాను. నేను ఈ ఛాలెంజ్ నువ్వు స్వీకరించాలా. నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే ఈ ఛాలెంజ్కి నువ్వు మాట్లాడు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి చేత ఎంక్వైరీ చేయించు. ఏం ఇష్టం వచ్చినట్టు అసలుగా ఆ మాటలు, ఆ భాష ఏంది? సిఐని అంతలా వెనకేసుకొని వస్తున్నావు. నేను అంటున్నా, సిఐ మురళి అనే అతన్ని బాలినేని పేరు చెప్పమని చెప్పి ప్రెజర్ చేశాడా లేదా? ఎందుకు నా పేరు ఎందుకు అంటే మనకు సంబంధం లేకుండా నా పేరు ఎందుకు ఎరికించాలని చూస్తున్నావు? అంటే ఈ రకంగా కేసులు పెట్టి లోపల ఇప్పించాలనా? చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా నేను బాలినేని గారు లెటర్ రాపించాడు అని చెప్పావు. దాన్ని సమర్థించుకునే దానికి ఇవన్నీ చేస్తున్నావు. నువ్వు 20-30 సంవత్సరాల నుంచి 5 సార్లు ఎమ్మెల్యే. నేను ఎప్పుడు అదేంటే 5 సార్లు ఎమ్మెల్యే 5 సార్లు ఏం చేశాడు అని మాట్లాడతాడు. నువ్వేం చేసావయ్యా? రోడ్లు కాలువలు వేసి 2 గుర్రాలు అదేది పెట్టాడు, ఏదో ఏనుగులు. అవి కూడా ఎవరు స్పాన్సర్లు. అసలు మున్సిపాలిటీ 8.5 కోట్ల డబ్బులు మిస్ అయింది. ఎక్కడ పోయిందని చెప్పు.